అయితే నాకు కొంచెం ఇంతకు ముందు మీద కొంచెం డెలికేట్ అనిపించినాయి. అంటే కొంచెం షేప్స్ అవి మార్చడం వల్ల కొంచెం డెలికేట్ అనిపించినాయి ఇంతకు ముందు. ఓకే. ఎవ్రీ 1000 కిలోమీటర్స్ కి మనం సర్వీసింగ్ ఇచ్చేవాళ్ళం, లేదంటే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసేవాళ్ళం. ఓకే. కానీ దీనికి 5000 వరకు ఇబ్బంది లేదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయ్ ట్రెండ్స్. ఫ్రెండ్స్, మనము 2025 యూనికార్న్ మోడల్ మన దగ్గర ఉంది. సో ఈరోజు ఈ బైక్ పర్చేస్ చేసి అయితే మనకు ఆల్మోస్ట్ 4 months అవుతుంది. సో ఓనర్ ఎక్స్పీరియన్స్ అనేది మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. లెట్ గెట్ స్టార్టెడ్. ఈ బైక్ యొక్క ఫుల్ డీటెయిల్స్, ఈ 3-4 monthsలో ఓనర్ ఎక్స్పీరియన్స్ చేసిన అనుభవాలు మనతో షేర్ చేసుకోవడానికి ఓనర్ మనకి రామకృష్ణ గారు ఉన్నారు. హలో సార్. హాయ్ బ్రో. హలో బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నా బ్రో. సో మీరు ఈ బైక్ ఎప్పుడు పర్చేస్ చేశారు బ్రో? నియర్లీ 4 months అవుతుంది బ్రో. 4 months అవుతుంది. సో మన వ్యూవర్స్ కోసం మీ ఓనర్ ఎక్స్పీరియన్స్ని నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను బ్రో. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఈ బైక్ అనేది మాతో షేర్ చేసుకోండి. వాళ్ళు థ్యాంక్ యూ బ్రో, మా కోసం మీ టైం వెచ్చించి మాకు మా ఛానల్లో మీ ఒపీనియన్ని, మీ ఫీడ్బ్యాక్ని పంచుకోవడానికి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ బ్రో. వెల్కమ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. సో ఇదే బైక్ని మనం ప్రీవియస్గా మన ఛానల్లో దీని ఫీచర్స్ కానీ దీని రివ్యూ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాంతోపాటుగా మనకి చాలామంది యూజర్స్ కామెంట్స్ పెట్టింది ఏంటంటే ఈ బైక్ ఇంజన్ గురించి. సో దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మనము సార్ని అడుగుదాము. సార్ ఫస్ట్ చాలామంది మనకి చెప్పింది ఏంటంటే ఈ బైక్లో ఇంజన్ సౌండ్ ఏమన్నా ఎక్కువగా రావటం కానీ అలా ఏమన్నా జరిగింది సార్? ఇంజిన్ సౌండ్ అంటే దీనికంటే ఇంతకు ముందు వెర్షన్ ఉంది కదా, 25th anniversary కాకుండా అంతకు ముందు బండికి అయితే దీనికంటే ఎక్కువ ఇంజిన్ సౌండ్ వచ్చేది. కానీ దీంట్లో అయితే నేను అంతగా ఇంజిన్ సౌండ్ ఏమి గమనించలేదు. ఈ సౌండ్ అయితే ఇంకా 160 అంటే ఆ సౌండ్ రాకుండా అయితే ఉండదు. సో ఇంజిన్ సౌండ్ కూడా ఓకే. అండ్ ఇంకొకటి క్లచ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్ మీకు? క్లచ్ కూడా డ్రైవ్ చేసేటప్పుడు? అవును, క్లచ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇంతకు ముందు అనేది కంప్లైంట్ ఉంది. యాక్చువల్గా క్లచ్ కంప్లైంట్ ఉంది, కానీ ఈసారి అయితే క్లచ్ కూడా స్మూత్ గా అనిపిస్తుంది. ఏదన్నా ఇన్కంఫర్ట్ గా ఏమన్నా ఉందా సార్? క్లచ్ కూడా ఈసారి అయితే స్మూత్ గానే, దాన్ని కూడా వాళ్ళు రిజాల్వ్ చేసినట్టు అనిపించింది నాకు. అదొకటి. గేర్ షిఫ్టింగ్ ఎలా ఉంది సార్? గేర్ షిఫ్టింగ్ కూడా స్మూత్ గా ఉంది. ఇంతకు ముందుతో పోలిస్తే, పాత యూనికార్న్ తో పోలిస్తే దీంట్లో అయితే స్మూత్ గా ఉంది. సో ఓవరాల్ గా మీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కి ఇంజన్ పర్ఫార్మెన్స్ అనేది మీరు ఓకే అనుకుంటున్నారా మీ వరకు? ఓకే, నాకైతే గుడ్ అనిపించింది. ఎందుకంటే మనం దాదాపు 80-85లో వెళ్తున్నా కానీ ఎక్కడ షేకింగ్ కానీ, మనకి ఇంజిన్ సౌండ్ అంతగా ఎక్కువ అనిపించినట్టు కానీ ఎక్కడ అనిపించలే మనకి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనము సర్వీస్ ఎక్స్పీరియన్స్ చూద్దాము. సార్ ఈ బైక్ సర్వీసింగ్ అయిందా సార్? ఫస్ట్ సర్వీసింగ్ అయింది. యాక్చువల్గా 500 కిలోమీటర్స్కి సర్వీసింగ్ ఉంది దీనికి. అది కంప్లీట్ అయింది. దానికి గాను మనకి 700-750 తీసుకున్నారు. జస్ట్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసి జస్ట్ వాటర్ సర్వీసింగ్ ఏం చేయలేదు. నెక్స్ట్ వచ్చేసరికి 5000కే మళ్ళీ 5000 సర్వీసింగ్కి మళ్ళీ 5000కే. ఇంతకుముందు మనకి ఉన్న బండ్లు కానీ ఏంటంటే ఎవ్రీ 1000 కిలోమీటర్స్కి మనం సర్వీసింగ్ ఇచ్చేవాళ్ళం, లేదంటే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసేవాళ్ళం. కానీ దీనికి 5000 వరకు ఇబ్బంది లేదు. సో సర్వీస్ సెంటర్లో వాళ్ళ రిసీవింగ్ కానీ, బండి సర్వీస్ కానీ, చెప్పిన టైం కానీ ఎలా అనిపించింది సార్? అంటే సర్వీసింగ్ మనకి ఉన్న షోరూమ్ లో అయితే 500కి వాళ్ళే ముందే కాల్ చేయడం, మనకి రిమైండ్ చేసి 1 or 2 times సార్ 500కి మీ ఫస్ట్ సర్వీస్ ఉంది సార్ అని రిమైండ్ చేశారు. మనం వెళ్ళి సర్వీసింగ్ చేయించాము. మళ్ళీ ఎప్పుడనేది కూడా వాళ్ళు క్లియర్ గా మనకి చెప్పారు. మళ్ళీ 5000 దాకా పని లేదు సార్ అన్నారు. మనకే కొంచెం 5000 దాకా అవసరం లేదు అనేసరికి మనకు కూడా, ఇంతకుముందు ఎప్పుడు 1000కి చేయించేవాళ్ళం కదా, ఇప్పుడు 5000కి అనేసరికి మనకు కూడా కొంచెం హ్యాపీగా అనిపించింది. సర్వీస్ సెంటర్ వాళ్ళతో కూడా మీరు హ్యాపీగానే ఉన్నారా? సర్వీస్ సెంటర్ కూడా ఓకే, బాగుంది. సో అందరికి ఇంపార్టెంట్ టాపిక్, సో మైలేజ్ సార్. మైలేజ్ ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు ఈ 3-4 months లో? మైలేజ్ అయితే ఇంతకు ముందు మనకున్న బండి 60 అలా వచ్చాయి బ్రో. ఇదేంటంటే 52. ఇది కూడా బాగా వస్తున్నట్టే. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఎప్పుడైనా లీటర్కి 60-65 ఎక్స్పెక్ట్ చేసినా వేస్ట్. 160 ఇంజిన్ కాబట్టి 52 వస్తుంది యాజ్ ఆఫ్ నౌ. ఇంకా అంటే ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయింది కాబట్టి ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి 55 దాకా రావచ్చు. ఇంకా బిల్డ్ క్వాలిటీ ఎట్లా ఉంది సార్? బిల్డ్ క్వాలిటీ అంటే ప్యానల్స్ ఏమన్నా గట్టిగా ఉండడం, లేదంటే వీక్ కానీ అలా అనిపిస్తున్నాయి? ప్యానల్స్ అయితే నాకు కొంచెం ఇంతకు ముందు మీద కొంచెం డెలికేట్ అనిపించినాయి. అంటే కొంచెం షేప్స్ అవి మార్చడం వల్ల కొంచెం డెలికేట్ అనిపించినాయి ఇంతకు ముందు. ఓకే. ఏదన్నా వైబ్రేషన్స్ కానీ అట్లా ఏమన్నా వస్తున్నాయా సార్? వైబ్రేషన్స్ అయితే ప్రస్తుతానికి లేవు. ఓకే. ఇంకా లుక్స్, డిజైన్ గురించి మాట్లాడుకుంటే
మీరు తీసుకున్నప్పుడు డే 1 లో ఒక ఒపీనియన్ ఉంటుంది, సో డిజైన్ అనేది చాలా బాగుంది అని. సో ఆ ఒపీనియన్ ఏమన్నా చేంజ్ అయిందా సార్ ఈ రోజు? ఏం చేంజ్ అవ్వలేదు, ప్రస్తుతానికి ఇది ఏం చేంజ్ అవ్వలేదు. ఎలా ఉందో ఒపీనియన్ అలాగే ఉంది, ఎందుకంటే అప్పటికి చేంజ్ ఏం లేదు. ఓకే, లుక్స్ పరంగా అయితే మీరు ఫుల్లీ సాటిస్ఫైడ్. సో మనకేంటంటే కొన్నిసార్లు అనిపిస్తుంది ఏదన్నా వెహికల్ తీసుకున్నామంటే కొంచెం దాంతో జర్నీ చేసిన తర్వాత మనకు అనిపిస్తుంది కదా, కానీ మీకు అలా అనిపించలేదు. ఇట్లో ఈ బైక్ సంబంధించి సస్పెన్షన్, రైడింగ్ క్వాలిటీ, కంఫర్ట్ ఎలా ఉంది బ్రో? సస్పెన్షన్ అయితే నాకు చాలా కంఫర్ట్గా ఉంది బ్రో, కానీ వెనకాల కూర్చున్న వాళ్ళు ఏంటంటే నాకు 2-3 చెప్పారు ఎక్కడైనా గుంతలో పడ్డప్పుడు ఎగురుతున్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి. కొంచెం సస్పెన్షన్ ఎక్కువగానే ఉందని చెప్పాలి. డ్రైవింగ్ కంఫర్ట్ ఎలా ఉంది సార్? డ్రైవింగ్ కంఫర్ట్ డ్రైవ్ చేసే వాళ్ళకి మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. కొంచెం బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి మాత్రం జంప్ వస్తున్నట్టుగా ఉంది వాళ్ళకి. కొంచెం లాంగ్ వెళ్తే మాత్రం వెనకున్న వాళ్ళకి కొంచెం బ్యాక్ పెయిన్ లా కూడా వస్తుంది. మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ గా సార్, పర్ డే అప్రాక్సిమేట్లీ ఎన్ని తిరుగుతారు సార్? పర్ డే ఈజీగా 30 to 40 కిలోమీటర్స్ డైలీ తిరుగుతుంటాం. మోర్ ఓవర్ మీరు ట్రాఫిక్ లోనే యూజ్ చేస్తారు కదా? మాక్సిమం ట్రాఫిక్ లోనే ఉంటది. ఇంకేదైనా ఉంటే ఒక 5 to 6 కిలోమీటర్స్ మేము హైవేలో వెళ్ళే ఛాన్స్ ఉంటది. మాక్సిమం ట్రాఫిక్ లోనే ఉంటది. ఓకే, ట్రాఫిక్ లో కూడా దీని హ్యాండ్లింగ్ అనేది మీకు ఎట్లా అనిపించింది సార్? ట్రాఫిక్ లో ఎప్పుడు మనం ఫస్ట్ గేర్ లోనే వెళ్తాం, కానీ దీంట్లో ఏంటంటే సెకండ్ థర్డ్ వరకు మనం ట్రాఫిక్ లో అయినా సెకండ్ థర్డ్ లో వెళ్ళొచ్చు, ఇబ్బంది. ఓకే, ట్రాఫిక్ అయినా కానీ నో ప్రాబ్లం. ఓకే, ఇంకా నెక్స్ట్ ఈ బైక్ రైడింగ్ చేసుకుంటే నెక్స్ట్ టైర్స్ అండ్ బ్రేక్స్ గురించి చూద్దాం బ్రో. బ్రేకింగ్ ఎలా ఉందండి దీంట్లో? బ్రేకింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఓకే, ఆ టైర్స్ అయితే నాకు బాగా నచ్చినాయి బ్రో. ఇందులో నచ్చే ఏంటంటే యూనికాన్ లో టైర్లే. ఓకే, మనం ఎంత స్పీడ్గా వెళ్తున్నా కానీ లేదంటే ఎక్కడైనా కర్వ్లో తీసుకుంటున్నా కానీ బాగా అనిపించింది. ఓకే, టైర్స్ మాత్రం ఎక్సలెంట్. ఇంకా నెక్స్ట్ ఈ ఇందులో ఫీచర్స్కి వచ్చేసరికి ఈ ఇయర్ మోడల్ ఏంటంటే కొన్ని అప్గ్రేడ్స్ చేశారు కదా, ఎల్ఈడి కానీ ఇక్కడ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ కానీ, డ్రైవింగ్ అప్పుడు కానీ వీడప్పుడు కానీ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్ వీటిలో? ఎల్ఈడి లైట్ అయితే అదే ఇంతకుముందు మామూలుగా ఈ లైట్ ఇచ్చాడు, ఇప్పుడైతే ఎల్ఈడి లైట్ ఇచ్చాడు కాబట్టి మనం నైట్ వెళ్తున్నప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ బాగుంది. ఓకే, మనకి ఆ డిప్ లైట్ కూడా ఇచ్చాడు, అది వేసినప్పుడు కూడా మనకి ఆపోజిట్ నుంచి వస్తున్నప్పుడు డిప్ లైట్ వేసినప్పుడు కూడా మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ క్లస్టర్. ఓకే, డిజిటల్ మీటర్ వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంది. మనం ట్రిప్ ఏదైనా 0 చేద్దామంటే 0 అయితే అవ్వట్లేదు అది. డిజిటల్ మీటర్ ఓకే, అంటే కన్ఫ్యూజన్ ఇన్ఫర్మేషన్ గా ఉంది కానీ కన్ఫ్యూజన్ అంటారు. అది టైం ఒకటి, నెక్స్ట్ ఛార్జింగ్ పోర్ట్ ఒకటి ఓకే, ఇది బాగున్నాయి. ఓకే, కానీ ఇంజిన్ లో అదే మన డిజిటల్ మీటర్లో అయితే కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంది. సార్ ఏమన్నారంటే ఇన్ఫర్మేటివ్ గానే ఉంది డిజిటల్ మీటర్, ఆప్షన్స్ అన్ని ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ట్రిప్ 0 చేయటం కానీ అది కొంచెం టూ మచ్ కన్ఫ్యూజన్ అంటారు. అంటే ఇక్కడ ఆపరేట్ చేయడానికి బటన్స్ ఉండటం వల్ల ఏంటంటే అవి కొంచెం కన్ఫ్యూజన్ అన్నారు, రిమైనింగ్ అంతా ఓకే అండి. సో ఇంకా వైబ్రేషన్స్ గురించి మాట్లాడుకుందాం సార్. మీరు మాక్సిమం హైయెస్ట్ స్పీడ్ ఈ బైక్ మీద అంత? హైయెస్ట్ అయితే 85 వెళ్ళాను. 85 వెళ్ళారు. సో అందులో మీరు ఏమైనా హ్యాండిల్ వైబ్రేషన్స్ కానీ బైక్ మీరు ఏమైనా ఫీల్ అయ్యారా? ఏం లేదు. ఓకే, 85 కూడా మామూలుగా 60లో వెళ్తున్నట్టుగానే అనిపించింది, కానీ ఇంకా వెళ్ళొచ్చు, 90-95 కూడా వెళ్ళొచ్చు. 85 దాకా అయితే ఏమనిపించలే మనకి. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ బైక్ పర్చేస్ చేసి 4 months అవుతున్నారు కదా, మీరు హ్యాపీగా ఉన్నారా? నాకైతే ఆల్మోస్ట్ బాగా అనిపించింది. ఏదైనా మనం కొనేటప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా నాకు అలాగే అనిపిస్తుంది. అరే అనవసరంగా ఇంత పెట్టామని నాకేం అనిపించలేదు. కానీ మన ఫ్రెండ్స్ వీళ్ళు కొంతమంది చెప్పినప్పుడు ఎంత పడింది అని అడిగినప్పుడు 150,000 పడింది అని, కానీ మనోళ్ళు కొంచెం ఉంటదిగా 150,000 అయితే ఇంకో కార్ అయినా వస్తుంది అన్నట్టుగా కొంతమంది అన్నారు. కానీ బండి ఎక్స్పీరియన్స్ బండికే ఉంటది కాబట్టి. ఈ బైక్ లో ది బెస్ట్ అని అనిపించే ఏమన్నా అనిపించినాయా సార్ మీకు? కొన్ని బెస్ట్ అంటే నాకు టైర్స్ అనిపించింది బాగా. ఓకే, పికప్ ఎలా ఉంది సార్ మీకు? ఏదన్నా నచ్చనివి, డిసడ్వాంటేజ్ ఏదన్నా 2 పాయింట్లు చెప్పంటే ఏం చెప్తారు ఈ బైక్ గురించి? నచ్చనివి అంటే నాకైతే ఏం అనిపించలేదు. నాకు అదే స్పీడోమీటర్ ఒకటే కొంచెం కన్ఫ్యూజ్డ్ గా అనిపించింది. ఈ స్పీడోమీటర్ కంటే కూడా ఇంతకు ముందు డిజిటల్ మీటర్ కంటే ముందు అనలాగ్ మీటర్ ఉంది కదా, అది బాగా అనిపించింది నాకు. ఎందుకు క్లాసిక్ అది బాగా అనిపించింది, కానీ డిజిటల్ మీటర్ ఒకటే కొంచెం ఇది అనిపించింది నాకు. చెప్పాలంటే అది ఒక పాయింట్ కదా దీంట్లో. నాకు అదొకటి ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సాటిస్ఫైడ్ అయినా ఈ ఫీచర్స్? ప్రైస్ కూడా కొంచెం ఒక 10,000 ఎక్స్ట్రా పెట్టినట్టు అనిపించింది నాకు, ఎందుకని. ఓకే, అదర్వైజ్ మీరు 135, 140 అయితే ఓకే,
152 అనేది ఎక్కువ రేట్ అనిపించింది నాకు. కానీ వాళ్ళు ఏంటంటే డిజిటల్ మీటర్ పెట్టడం వల్ల పెరిగిందంటే డిజిటల్ మీటర్కి ఎక్స్ట్రా 10,000 పెట్టాల్సిన అవసరం అయితే లేదనిపించింది. ఓకే. కానీ అది కూడా కన్ఫ్యూజ్డ్గా ఉంది. ఓకే, 135, 140 రేంజ్ అయితే ఇంకా ఎక్కువ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు నాకు తెలిసి. ఎనీవే థ్యాంక్ యూ అండి, మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఓనర్షిప్ రివ్యూని అయితే మనం చూద్దాము. ఇంకా ఇలాంటి మోర్ వీడియోస్ మీ ముందుకు తేటానికి నేను ట్రై చేస్తాను. మనము మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సబ్స్క్రైబ్ టు ఉదయ్ ట్రెండ్స్ ఇన్ తెలుగు.